హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ షార్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇంతకుముందు అన్ని వీడియోస్లో హ్యాండ్స్కి డిజైన్ వేసుకునే ఫుల్ డిజైన్ లాగా చూపించాను, కానీ ఎక్కువగా బార్డర్స్కి ఇంకా నెక్ డిజైన్స్ కావాలని అడిగారు. దానికోసం ఇలా బార్డర్ డిజైన్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను సింపుల్ డిజైన్ తీసుకున్నాను, ఇంకా థ్రెడ్ వర్క్ చేస్తున్నాను. దానికి డబల్ షేడింగ్ కలర్ తీసుకున్నాను. లీవ్స్కి ఇంకా ఫ్లవర్కి డబల్ షేడింగ్ కలర్ ఒక సైడ్ లైట్గా ఇంకా డార్క్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. అది మనం నీట్గా సెట్ చేసుకోవాలి. 2 లైన్స్ అయినా 4 లైన్స్ అయినా ఎన్ని లైన్స్ తీసుకున్నా కూడా థ్రెడ్ చూసుకొని ఈక్వల్గా తీసుకోవాలి. ఒక లైన్ లైట్ కలర్ ఒక లైన్ డార్క్ కలర్ ఉంటే మ్యాచ్ అవ్వదు. ఇక్కడ చూపిస్తున్నట్టు నేను మొత్తం వైట్ కలరే ఉంది. ఒక సైడ్ వైట్ కలర్ ఫినిష్ అవుతున్నప్పుడు ఇంకొక సైడ్ గ్రీన్ తీసుకుంటే మనకి లుకింగ్ అయితే బాగుంటుంది. డార్క్ అండ్ లైట్ కలర్ ఒకేసారి తీసుకుంటే మనకి ఆ డిఫరెన్స్ అయితే అసలు కనపడదు. ఎక్కువ వరకు నా ఛానల్లో అన్ని వీడియోస్కి ఇంకా షార్ట్స్కి ఎక్కువ కామెంట్స్ వచ్చేది 90% లింక్ పెట్టమని ఇంకా ఆర్డర్ పెట్టుకుంటామని కామెంట్స్ చేస్తారు. ఫస్ట్ టైం ఒక కామెంట్ వచ్చింది, కొత్తగా వెరైటీగా అనిపించింది నాకు. ఇది ఒరిజినలా లేకపోతే ఏ క్రియేషనా అని అడిగారు. ఏ అయితే కాదండి, ఇది ఒరిజినలే. పేపర్ పైన మనం డిజైన్ ఉంటుంది కదా, వర్క్ చేసుకొని సింపుల్గా వాటర్లో పెడితే పేపర్ మెల్ట్ అయిపోతుంది. ఫేక్ అయితే ఏముండదు. చాలా వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజెస్కి శారీస్కి కాకుండా ఈ పేపర్ డిజైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం డ్రెస్కైనా వేసుకోవచ్చు. కావాల్సిన డిజైన్ దీనిపైన ప్రింట్ చేసుకొని. ఈ పేపర్ అయితే కొత్తదేం కాదు, ఇంతకుముందు ఆల్రెడీ మనం వాడుకున్న పేపర్ లాంటిదే. కాకపోతే దీనిపైన ప్రింట్ వేసి చాలా రోజులు అయింది. వర్క్ ఇప్పటికి వేయడం కుదిరింది కాబట్టి ఇది ఫస్ట్ మనం స్టిక్ చేసుకునేటప్పుడు పేపర్ అంటించుకునేటప్పుడు పేపర్కి ప్రింట్ కూడా కలర్ కొంచెం వేరే పేపర్కి అంటుకున్నట్లు కనిపించింది కదా, కానీ ఇదైతే వేరే టైప్ పేపర్ కాదు, సేమ్ పేపరే. ప్రింట్ వేసి చాలా రోజులు అయింది కాబట్టి అలా వచ్చింది. కానీ డ్యామేజ్ అయితే అవ్వలేదు. మనకి వీలైనంత త్వరగా వేసుకుంటేనే బాగుంటుంది. ప్రింట్ వేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉంచుకోకపోవడమే బెటర్. ఇది లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ డిజైన్ అయితే మనకి కలర్ పోయినా డిజైన్ అయితే మనకి విజిబుల్గానే ఉంది. మనకి డిజైన్ విజిబుల్గా ఉంటే చాలు, వర్క్ వేసుకోవడానికి సరిపోతుంది. నేను ఇక్కడ లీవ్స్కి చాలా సింపుల్ వర్కే వేసుకున్నాను. లీవ్స్ ఇంకా ఫ్లవర్స్కి అన్నీ సింపుల్గానే వర్క్ వేసుకోవడం ఎలా ఉంటుందో చాలా బేసిక్ స్టెప్సే వేశాను. కావాలంటే ఇక్కడ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. బీడ్స్ ఇంకా కుందన్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, గమ్తో కాకుండా థ్రెడ్ వర్క్ అయితే ఫినిష్ చేసుకోవాలి. గమ్తో చేసుకోవాలనుకుంటే పేపర్ మెల్ట్ అయిన తర్వాతే మనం గమ్ ప్రాసెస్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం థ్రెడ్ వర్కే ఫినిష్ చేసుకోవాలి. ఇప్పటివరకు నేను వాడిన డిజైన్స్లో అన్నిట్లో థ్రెడ్ వర్క్ ఉంటుంది, బీడ్ వర్క్ ఉంటుంది కాబట్టి పేపర్ మెల్ట్ అయిన తర్వాత నేను గమ్తో స్టిక్ చేసుకున్నాను. ఒకవేళ డిజైన్ మొత్తం గమ్తో కనుక ఉంటే కొంచెం గమ్ స్టిక్గా ఉండేది మనం అంటించుకుంటే సరిపోతుంది. అలా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. గమ్తో వేయాలనుకున్న పార్ట్ పేపర్ మెల్ట్ అయిన తర్వాతే వేశాను. ఇక్కడ ఫ్లవర్కి కూడా సేమ్ గ్రీన్ కలర్ ఎలా తీసుకున్నామో ఇది కూడా అలానే తీసుకోవాలి. ఇది కూడా డబల్ షేడింగ్ కలరే, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ రెండు కూడా. ఈ పేపర్ అయితే ఓన్లీ బ్లౌజెస్కి, మగ్గం వర్క్, ఆర్య వర్క్, మనకి ఓన్లీ లేడీస్కే కాకుండా టీషర్ట్స్ పైన దేనిపైన వర్క్ చేసుకోవచ్చు. పేపర్ కాబట్టి ఎక్కడైనా మనం స్టిక్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. మన పిల్లల బ్యాగ్స్కైనా, కాలేజ్ బ్యాగ్స్కైనా, దేనికైనా సరే, షూ అయినా సరే, దేనికైనా సరే మనం డిజైనే కాదు, లెటర్స్ అయినా, యానిమల్స్ అయినా, పిక్చర్స్ అయినా ఏదైనా సరే డిజైన్ ఏ డిజైన్ కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు. కొన్ని థింగ్స్ మనకి ఓన్గా క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది కదా, మన పిల్లల డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, టాయ్స్ కానీ ఏదైనా థింగ్స్ ఉన్నాయంటే క్లాత్ రిలేటెడ్ థింగ్స్ ఏదైనా సరే వాటిపైన లెటర్స్ కానీ, ఏదైనా వెరైటీ డ్రాయింగ్ కానీ ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు.
ఇంకా మన పిల్లలు ఫస్ట్ టైం డ్రా చేసిన థింగ్స్, కొత్తగా డ్రా చేసిన డిజైన్స్ ఏదైనా ఉన్నాయంటే డ్రాయింగ్, సేమ్ ఆ డ్రాయింగ్ ఎలా ఉందో అలా దాని ప్రింట్ కూడా ఈ పేపర్ పైన ప్రింట్ చేసుకొని మనం థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. ఎప్పటికీ ఉండిపోవాలనుకుంటే ఈ పేపర్ యూస్ చేసుకొని మనం అలా థ్రెడ్ వర్క్ చేసుకుంటే ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ పేపర్ యూస్ చేసి మనం దేవుడి ఫొటోస్ కూడా ప్రింట్ చేసుకొని వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మొత్తం థ్రెడ్ వర్కే చేశాను, కానీ కొన్ని వీడియోస్లో కుందన్స్ ఇంకా బీడ్స్, స్టోన్ చైన్ కూడా యూస్ చేశాను. కొన్ని కామెంట్స్లో అడిగారు అలా చేస్తే వాటర్లో డిజైన్ వేసిన తర్వాత వాటర్లో పెడితే స్టోన్ చైన్ కలర్ మారిపోతుంది అని. నేను ఇంతకుముందు వేసిన డిజైన్స్ చెక్ చేశాను, అవైతే కలర్ చేంజ్ అవ్వలేదు, నీట్గానే ఉన్నాయి. వాటర్లో పెట్టేది కూడా జస్ట్ 5 మినిట్స్ కూడా ఎక్కువ పెట్టాం కాబట్టి డ్యామేజ్ అయితే అవ్వవు, తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి. ఇంకా ఇలా సింపుల్గా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ అయితే వాటర్లో పెట్టాలి. పెట్టగానే క్లాత్ ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు అనుకుంటే ఎక్స్ట్రా ఉన్న పేపర్ని అయితే చేతితో తీసేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా క్లాత్ వాటర్లో పెట్టడం
ఇష్టం లేకున్నా లేకపోతే క్లాత్ డ్యామేజ్ అవుతుందని ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇంకో ప్రాసెస్ కూడా నేను ఇంకో వీడియోలో చూపించాను. క్లాత్ మొత్తం వాటర్లో పెట్టకుండా జస్ట్ మనం ఏదైనా కాటన్ కానీ దేంతో అయినా సరే జస్ట్ పేపర్ ఎక్కడుందో అక్కడ వాటర్ కొంచెం తడిగా చేస్తే చేతికి ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు క్లాత్ మొత్తం వాటర్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నట్లు పేపర్ స్టిక్ చేసుకొని వర్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లాత్ వాటర్లో పెట్టలేదు, జస్ట్ వాటర్ని అయితే తడిపాను పేపర్కి. పేపర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే కొంచెం టైం పడుతుంది. మనకి బ్లౌజ్ ఇంపార్టెంట్, పట్టు బ్లౌజ్ అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా వాటర్లో పెడితే మనకు ఈజీగా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో పేపర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. మనకి క్లాత్ కానీ వర్క్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా మనం ఏదైనా గమ్ వర్క్ చేసుకునేది కూడా పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా డిజైన్ సింపుల్గా చేసుకున్న తర్వాత దానికి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది. ఈ డిజైన్ అయితే బార్డర్స్కి బాగుంటుంది, బ్లౌజెస్కి కానీ శారీస్కి కానీ. ఇంకా వేరే ఏదైనా డిజైన్ ఇలా ఏ డిజైన్కైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.